రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని, నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. తెలంగాణకు పెట్టుబడులను తీసుకువచ్చే లక్ష్యంతో దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం అక్కడి నుంచే అధికారులకు ఆదేశాలిచ్చారు. ఔటర్ రింగ్ రోడ్ అవతల నిర్మించి తలపెట్టిన ఆర్ఆర్ఆర్ భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్ లో పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్ మాల పరియోజన ఫేజ్ 1 లో భాగంగా ఆర్ఆర్ఆర్ 158.645 కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక దీనికి అవసరమైన భూసేకరణకు తెలంగాణ రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కోసం 1935.35 హెక్టార్ల భూసేకరణ జరపాల్సి ఉండగా ఇప్పటి వరకు 1459.28 హెక్టార్ల సేకరణ పనులు పురోగతిలో ఉన్నాయి. గత ప్రభుత్వ సహాయ నిరాకరణ కారణంగా కొంతకాలంగా భూసేకరణలో ఎలాంటి పురోగతి లేదని, నేషనల్ హైవే అథారిటీతో తలెత్తిన చిక్కుముడులను పరిష్కరించే ప్రయత్నాలు జరగలేదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో సత్వరం ఈ ప్రాజెక్టును పట్టాల మీదకి ఎక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఓఆర్ఆర్ లోపల అర్బన్ క్లస్టర్, ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్యలో సెమీ అర్బన్ క్లస్టర్, ఆర్ఆర్ఆర్ వెలుపలి ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్ గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేయాల్సిన అంశంపై సీఎం అధికారులతో చర్చించారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. ఇప్పటికే తెలంగాణకు భారీగా పెట్టుబడులను తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నారు. దానిలో భాగంగా ఓఆర్ఆర్ గతంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డుకి అదనంగా 160 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ ను ప్రతిపాదించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒక నిర్ణయానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సహాయ నిరాకరణను చేయడం వల్ల ఈ కార్యక్రమం కాస్త వెనక్కు తగ్గింది. దీన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి దావోస్ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో పనులను మరింత వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి భూసేకరణను 3 నెలల్లోగా పూర్తి చేయాలని చెప్పేసి నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్లను కూడా పిలవాలని చెప్పేసి ఉన్నత స్థాయి అధికారులను ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చేటువంటి లక్ష్యంతో దావోస్ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క భూసేకరణ అంశం పైన నిన్న సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగినటువంటి ఒక సమావేశంలో కీలకమైనటువంటి సూచనలు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా హైదరాబాద్ చుట్టుపక్కల 160 కిలోమీటర్ల మేర నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి అవసరమైనటువంటి భూసేకరణకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా సగం వాటా భరించాల్సి ఉంటుంది. మిగతా సగం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఒక స్పష్టమైనటువంటి ఎక్స్పీరియన్స్ ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ ప్రాజెక్టు కనుక ముందుకు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం సగం వాటా చెల్లించాల్సి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం సగం వాటా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి భూసేకరణ అంశానికి సంబంధించిన విషయంలో త్రిబుల్ ప్రాజెక్టు కోసం దాదాపు 2000 హెక్టార్ల భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం జరపాల్సి ఉంటుంది. దానిలో భాగంగా ఇప్పటి వరకు 1459 హెక్టార్ల భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. గత ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో భూసేకరణ అంశం అనేటువంటిది ముందుకు జరగలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెండింగ్ లో పెట్టినటువంటి ట్రిబుల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ట్రిబుల్ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో వచ్చే 3 నెలల్లోగా దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన నిధులు సర్దుబాటు